ఈ 2-3 రోజుల నుండి ప్రతిరోజు ఏదో విమర్శలతో సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతాయి. ముఖ్యంగా 3 రోజుల కిందట మేము ధర్నా కాల్ఫర్ ఇచ్చింటే గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని ఎస్పీ గారిని అడగడం జరిగింది. దానికి పర్మిషన్ ఇక మా ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకోవడంలో మా ఇంటి దగ్గరే కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మాకు మద్దతు తెలిపినందువల్ల నిన్న అనంతపురంకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి నోటికి వచ్చినట్లు విశ్వేశ్వరెడ్డి అన్నను కానీ బీసీ కులానికి చెందినటువంటి ఎంపీ రంగయ్య గారిని, మాజీ ఎంపీ రంగయ్య గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరితో కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి నిన్నొచ్చి ఆయన వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. పీక్ స్టేజ్కి పోయి విశ్వేశ్వరెడ్డి గారిని, అనంత వెంకటరెడ్డి గారిని వాళ్ళను వ్యక్తిగతంగా మాట్లాడడము జిల్లాలో ఒక చర్చగా మారింది వైఎస్ఆర్ పార్టీలో కూడా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అతను తాడిపత్రికే పరిమితమై మాట్లాడుతున్నాడు, చేస్తాడు అనుకుంటే ఈరోజు అతనికి ఉండే అలవాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇస్తాడు. మీరు నా మాదిరే కాన్ఫరెన్స్లలో రెచ్చగొట్టండి, అక్కడ ఉండేటువంటి నాయకులను కూడా మీరు తిట్టండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ కాన్ఫరెన్స్లలో లీడర్లే లేరు, నేను లోకేష్ బాబుని అడిగి కార్యకర్తల మీటింగ్ పెట్టి నేను మీతో మాట్లాడతాను, అందులో భాగంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని కొడతారు, కొట్టకముందే ఈ 3 సంవత్సరాల్లో మనం దాడులు చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మేము దౌర్జన్యాలు చేస్తామని కానీ ఏమీ కూడా చెప్పడం జరగలే. కానీ ఇతనే రెచ్చగొట్టి జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే విధంగా చూస్తాడు. ఇతనికి తెలుగుదేశం పార్టీలో పైనుంటే ఏమన్నా లోకేష్ బాబు, చంద్రబాబు ఏమన్నా ఇతనికి చెప్పి ఏమన్నా చేపిస్తారా, లేకపోతే ఇతనే స్వయంగా చేయడం జరుగుతుంది. దీనికి అన్నిటికి కూడా అతను సొంత నిర్ణయాలతో ఎక్కడా కూడా తాడిపత్రి కాన్ఫరెన్స్లో కూడా ఇంతవరకు పార్టీ ప్రోగ్రాం చేయాలంటే నావు మాత్రమే చేస్తాడు తప్ప అతను వ్యక్తిగతంగా తీసుకొని దాడులు చేయడము, వాళ్ళని వీళ్ళని తిట్టడము, షాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గర బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడం, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నేను చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని రాష్ట్రం పిలిపిస్తే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే 175 కాన్ఫరెన్సులతో పాటు నా కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగింది. అక్కడ పోలీసులు నన్ను అడ్డగించి అనంతపురం తరలించడంలో భాగంగానే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే
ఒక ఆలోచనతో ఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు హరించేటప్పుడు యా డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి దగ్గర నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు హక్కు ఉంది కాబట్టే ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ స్టేషన్ గేటు ముందర ధర్నా చేస్తూ నానా బీభత్సం చేసిన తర్వాత అక్కడికే బకెట్ తెప్పించుకొని 4 వ్యక్తులతో స్నానం చేయించుకొని నిరసన వ్యక్తం చేసినారు. ఇన్ని చేసినా కూడా అతని మీద కేసు కూడా నమోదు చేయలేదు. మేము చేసేమో కేసులు, అతను చేస్తే అయితే కేసులు కూడా ఉన్నాం. ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళే రిటర్న్ కేసు పెడతారు. ఎన్నో కేసులు, దాదాపు తాడిపత్రి కాన్ఫరెన్స్లో 20-25 మంది మీద దాడులు చేసడం జరిగింది. అన్ని కేసులలో దాదాపు చాలా మంది పోలీస్ అధికారులు అక్కడ లోకల్లో పలుక్కోకుండా ఉంటే, కేసులు కూడా తీసుకోకుంటే విరమించుకోవడం కూడా జరిగింది. కేసులు తీసుకున్నప్పుడు ఎవరికి పోయి చెప్పాలా? ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చే వీళ్ళు రెఫర్ చేసేది, మళ్ళీ అక్కడికే ఏదోటి ఫాల్స్ అలిగేషన్ పెట్టేది, క్లోజ్ చేసేది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో తాడిపత్రిలో అందరూ చూస్తున్నారు. అంతేకాదు అనంత వెంకటరాముడి గారిని ఏదంటే అది మాట్లాడడం జరిగింది నిన్న. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని మీకు మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అవన్నీ తెలిపిండుకొనే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీరు ఇంత ఎత్తుగా ఎదిగినాక మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు అనంత వెంకటరామరెడ్డి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇచ్చి ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఉన్న కాలంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి పోయినాక మీ నడవడికలు సరిగ్గా లేక, మీ ఆలోచనలు సరిగ్గా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకున్నారు. చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు. తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు. నీకు పలుకుతే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు. మీకు తుపాకులు ఉంటే మా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, మేము మీ ఇంటి దగ్గరకు రాగలుగుతాము అని. అంటే అతను చెప్తూ ఉంటాడు, మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు. అయ్యా నువ్వు తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ళకు బీగాలు వేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతేందుకు పోలీస్ స్టేషన్కే మీ అన్న స్వయాన ఎంపీగా ఉన్నప్పుడు ప్రభునంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కు బేగి వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి. ఇవన్నీ ఏంటికి చెప్తున్నా అంటే అతను ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పుడు సమాచారం మీడియా గీయడము, రాష్ట్రంలో జేసీ కుటుంబానికి ఏదో పెద్దగా అన్యాయం జరుగుతుంది, అందరూ కూడా ఆడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో అన్యాయం చేసినారు, పాపం ఈరోజు అతను ఇంత సఫర్ అయ్యుకొని ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయ్యా అతను ఎప్పుడూ సఫర్ కాడు. మీరు అందరి దగ్గర యాక్షన్ మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక సినిమాలో హీరోనో లేకపోతే విలనో ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటాం. అంతకన్నా బ్రహ్మాండంగా యాక్షన్ చేయగలిగిన వ్యక్తి
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో. ఎందుకు వస్తాయా నీకు జిల్లాలో ఉండేటువంటి లీడర్ల మీద అందరి మీద కూడా నీకు ఉయాలాడ మీ కుటుంబం మీద పోటీ చేస్తాండేది నేను. నన్ను నువ్వేమన్నా మాట్లాడిండొచ్చు, నేను ఒప్పుకుంటా. జిల్లాలో పార్టీలో ఉన్నాక ఒక నాయకునికో ఒక కార్యకర్తకో ఏదన్నా వచ్చినప్పుడు పార్టీలో మద్దతు తెలపడం సహజంగా జరిగేది. ఎక్కడన్నా కానీ ఏ కార్యకర్త కన్నా ఏదైనా జరిగితే తెలిస్తే మేము మద్దతు తెలుపుతాం, సంఘీభావం తెలుపుతాం, ఓదార్చాం, అన్నీ చేస్తాం. అది మా బాధ్యత. నువ్వు కూడా చెయ్యి. మీ వాళ్ళకి ఏదైనా జరిగితేనో ఇంకోటి జరిగితేనో చెయ్యి, మేము అనడం లేదే. ఎవరన్నా కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా కార్యకర్తగా నాయకులు జరిగితే జిల్లాలో ఉండే వాళ్ళ నాయకులు ఏదన్నా మద్దతు తెలిపితే మీరు ఈ విధంగా తిట్టడం మంచిదే. ఏ సంస్కారం నీకు నేర్పుతుంది? నువ్వు మళ్ళా చెప్తావు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి చెప్తావు. నీకుందే ప్రజాస్వామ్యం అని నన్ను అడుగుతుంటావు. నాకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాని విలువలు కాపాడే దానికోసమే శాంతియుత పోరాటం చేస్తాండ తప్ప నీ మాత్రం ఎప్పుడు కూడా దాడులకు పాల్పడేది ఆలోచన కూడా నాలో లేదు. నువ్వు ఎక్కడన్నా కానీ ఏ కుటుంబంలో కానీ ఎవరన్నా కానీ ఆ కుటుంబం పెరగాలని ఆలోచన చేస్తారు తప్ప రాజకీయంగా మళ్ళీ నేను పోయినాక నా కొడుకో లేకపోతే మా ఇంట్లో ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళు పైకి తీసుకురావాలా, రాజకీయంగా వెల్యువేషన్ వేయాలనేది ఆలోచన ఉంటుంది తప్ప నువ్వైతే నీ కొడుకును ఎమ్మెల్యేగా చేయగలిగినావు తప్ప ప్రజలకు నీ కొడుకు ఎలాంటి సంబంధాలు లేకుండా పెంచుతాడు. ఒకసారి ఆలోచన చేసుకో. భవిష్యత్తు 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నా. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమని కూడా ఆలోచన చేయలేకుండా ఈ వయసులో నువ్వు సూచనలు ఇవ్వాల, యువతకు సూచనలు ఇవ్వాల. ఏం చేస్తాను, ఇది నడచాకండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి. నీ కొడుకును ముందుకు నడిపించే విధానం నువ్వు తెలుసుకొని చెప్పాలా. నీ కొడుకును ఎన్నో పెడతావు, ఎక్కడనో పంపించావు, ఈ బంగాగోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో దాడులు చేయిస్తావు. లోకల్ పోలీసులు నీకు మద్దతు తెలుపుతా అంటారు. వాళ్ళు పాపం కాకి డ్రెస్ వేసుకున్నా కూడా ఏంటికి బా మేము సివిల్ డ్రెస్లు వేసుకొని ప్రభాకర్ రెడ్డితో రాలేసేది మేలేమో అనిపించే పరిస్థితి తీసుకొచ్చాం. వాళ్ళ కుటుంబాలలో, ఆఫీసర్ల కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు తిడతా, సిగ్గు లేదా మీరు అక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారని. సిగ్గు చరణం ఉంటే మీరు తాడిపత్రి నుండి లీవులు పెట్టి మా ఇళ్ళకి వచ్చేయండి. విఆర్లో ఉంటే జీతం రాకపోయినా సరిపోయా, కనీసం గౌరవంతో ఉందామని చెప్పే పరిస్థితికి ఈరోజు తాడిపత్రిలో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పడం జరుగుతుంది. దీన్ని అన్నిటికి కూడా నువ్వే దారి తీస్తావు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా దాదాపు చాలా కాన్స్టిట్యున్సీలో నిన్ను చూసుకొని నేర్చుకుంటున్నారు. దాడులు చేస్తే మళ్ళా ఏమో అని. ఈ జిల్లాలో అందరూ కాన్స్టిట్యున్సీలలో శాంతియుతంగా ఎవరు పని వాడు చేసుకుంటూ, ఎవరు పార్టీకి ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు వాళ్ళు చేస్తూ ప్రశాంతంగా ఉంటే, నీకు ప్రోగ్రాం చేయాలంటే నిన్ను అడగాల్సిన పరిస్థితి వస్తుంది పోలీస్ అధికారులు. అయ్యా మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రోగ్రాం పెట్టినాడు, స్టేట్ ప్రోగ్రాము, మేము పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని. అంటే తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజలకు కానీ నీ కన్సల్లలో నడచాలనా? నడచకపోతే వాళ్ళను నానా బూతులు తిడతావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాడా, తాడిపత్రిలో ఉండేటువంటి పోలీస్ అధికారులను ఏ రోజన్నా కానీ అన్నా సార్ అన్నాడా, ఒరే తరే నీ అమ్మ అన్నాడా? దీనికి సమాధానం చెప్పండి. మీ మనస్సాక్షి చేయి పెట్టుకొని చెప్పండి. ఎందుకయ్యా మీ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉద్యోగం వద్దు, మా ఇళ్ళకు రాండి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండండి అని పిలుస్తానే కూడా మీరు రాలేదంటే అక్కడ మీకు ఉండేటువంటి గవర్నమెంట్ ఉంటే వచ్చే ఆదాయానికన్నా గంజా మటక గ్యామ్లింగ్ పైన ఎక్కువ ఆదాయాలు ఉన్నాయి.
గంజా హబ్బుగా తయారైంది తాడిపత్రి. 20 కేజీలు దొరికితే 10 కేజీలు పెడతారు, మిగతాది పెడతారు. మిగతాది పంచాయతీల కోసము, ఇంకో దానికోసము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదన్నా కానీ వినకపోతే వాళ్ళ మీద గంజా కేసులు పెట్టి లోపలికి పెట్టి దానికోసము అది స్టాక్ పెట్టుకుంటారు. లేకపోతే అది కూడా అమ్ముతారేమో నాకు తెలియదు. అయ్యా అధికారులకు నేను ఒకటే చెప్తా, మీరు ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు మీరు వచ్చి పట్టుకుంటామని చెప్తే నేను సిద్ధంగా ఉండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసం. మీ అధికారులకు, తాడిపత్రుల నుండి అధికారులకు తెలిసే జరుగుతుంది. కానీ అక్కడికి ఉన్నటువంటి అధికారులకు, జిల్లా అధికారులకు సంబంధమే లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలన్నా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలన్నా, అక్కడ రాజ్యాంగం నడచాలన్నా అంతా జేసీపీ ప్రభాకర్ రెడ్డి కన్సల్టన్లు నడుస్తుంది తప్ప ఏరే వాళ్ళ కన్సల్టన్లు నడిచే పరిస్థితి కూడా లేదు. ఏమి నీ ధైర్యం? ఏం చూసి విరువిగుతాండవు ఈ వయసులో కూడా? ఏమన్నా నీకేమన్నా మతి స్థిమితం కోల్పోయినావా? కోల్పోయింటే చంద్రబాబు నాయుడుకు ఒక అర్జీ పెట్టమని నీ కొడుకునో లేకపోతే నువ్వో, అయ్యా సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఆరోగ్యశ్రీ కిందనో నన్ను వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి చేర్చండి, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్లో చేర్చండి, నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా కొడుకు భవిష్యత్తు కొడుకు బాగుంటుంది అని నీ కొడుకు చిన్నతనంగా భావించేమన్నా నీ ఆరోగ్య విషయాలు చూసుకోలేకుండా మన ఆయనకు పిచ్చి ఉంది, తిక్కుంది, ఎర్రగడ్డ హాస్పిటల్ ఇడిస్తే అందరికీ తెలుస్తుంది అని పాపం అతను బాధపడుతూ నీకు ఆరోగ్యం చూపించుకోకుండా అతను పాపం నీ ఎదురు కూడా మాట్లాడుకోకుండా అతను నడుస్తాడా. నీ కొడుకును ఒక ఎమ్మెల్యేగా తీర్చిదిద్దు, మంచి ఎమ్మెల్యే, గౌరవంగా తాడిపత్రిని అభివృద్ధి చేసేదానికి పాటుపడు. పద్దలు లేస్తే నువ్వేం చెప్తావు? నేను మున్సిపాలిటీని తీర్చిదిద్దినా అని. అయ్యా నువ్వు మున్సిపాలిటీని తీర్చిదిద్దేది లేదు, మున్సిపాలిటీకి పాటుపడేది లేదు. కథలు చెప్పాలంటే బ్రహ్మాండంగా చెప్తావు. నిన్ను చూసి ఒకటి నేర్చుకుంటారు అన్ని పార్టీలలో కథలు చెప్తే ఎట్లుంటుందని. కథలు చెప్పేది మానుకో, హరిదాస్ కథ చెప్పినట్లుంటుంది. గ్రామాలలో పూర్వం చెప్తాన్నారు, గ్రామాలలోకి వచ్చి హరిదాసు ఉల్లిగడ్డ తినొద్దనో ఏదో చెప్తా అంటారు. అట్లుంటుంది. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకయ్యా నీకు 24 గ్రామాల లీడర్లను నువ్వు టార్గెట్ చేసినా అని చెప్తాను, కొడతాను. ఆ గ్రామాలలో నీ పార్టీకి సంబంధించిన నాయకులు లేరా? ఆ నాయకులకు తెలుదా మన గ్రామంలో మన ప్రత్యర్థి మనకు అన్యాయం చేసినాడా లేదనేది తెలుదా? ఎందుకన్నా నువ్వు అందరినీ రెచ్చగొడతావు? గ్రామాలలో కక్షలు ఇంటికి పెడుతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. నేను చెప్పేది కాదు, ఒక్క 10 నిమిషాలు నువ్వు నీవు కూర్చొని ఆలోచన చేయి. నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్ళ కక్ష అంతా నీకుండా తీర్చారు. వాళ్ళకి సరిపోయిన వాళ్ళవన్నీ కూడా నీకు పేర్లు ఇవ్వడము, కొంతమంది దళారులను పెట్టడం, వాళ్ళతో కొట్టేయడము చేయడము. అయ్యా ప్రభాకర్ రెడ్డి నువ్వు మంచివనువో చెడ్డనువో నాకు నేను చెప్పాల్సిన అవసరం లే, అది తాడిపత్రి ప్రజలకు అందరికీ తెలుసు. అందువల్ల నీ దగ్గర అనుచరులు సలహా ఇచ్చేటప్పుడో లేకపోతే ఇంకోటి మీద చాడీలు చెప్పేటప్పుడో ఒకసారి రివ్యూ చేసుకో, ఏం జరుగుతుంది ఏం కథ అనేది. రివ్యూ చేసుకున్న తర్వాత నీ నిర్ణయాన్ని ప్రకటించు. నువ్వు అది చేయడంలే. ఎవడో వ్యాపారాలు చేసేవాడో ఇల్లీగలో లీగలో ఏదైనా తీసుకొని వచ్చి నాకు 1,00,000 వచ్చింది, నేను 20,000 తీసుకున్నా, 80,000 నీకు ఇస్తాను అని చెప్తే వాడిని మాట్లాడతాను. ఇది తప్పు. రాజకీయాల్లో ఎవరన్నా కానీ రేపు ఎలక్షన్లు వచ్చే ఖర్చులు ఉంటాయని కరప్షన్ చేస్తుంటాం. అది సహజంగా అందరికీ వచ్చింది. అది నీ కోరికే కాదు, కానీ అన్ని పార్టీల్లో అది అల్లకపోయింది. కానీ ఎవడైతే తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాడో వాని సలహాలు మాత్రం మానుకో. వాని ఉనికి కోసమో వానికి సంబంధించి వాడు ఏదన్నా నష్టపోయింటేనో ఇంకొక కార్యకర్తతో వాడు నీకు సలహాలు ఇచ్చి నీ రూపంలో దౌర్జన్యాలు చేస్తాను. నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక ఎమ్మెల్యేని చేసుకున్నావు కష్టపడి, నీ కుటుంబం నుండి ఒక వారసుని తెచ్చుకున్నావు. ఆ వారసుడు ఎట్లుండాలా, జిల్లాలో గుర్తింపుగా ఉండాలా. నా కొడుకు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినాడు, మంచి చెడు చూడాలా,
ప్రజల్లో ఏకం కావాలా, ప్రజల కార్యకర్తలను అందరినీ కూడా గుర్తించాలా. గ్రామాల్లో లేకపోతే ఫలానా ఎమ్మెల్యే వచ్చినాడని గర్వంగా చెప్పుకోవాలా వాళ్ళ బంధువులు. కానీ నిన్ను చూసుకొని నీ కొడుకు తయారైనాడు. మా మున్సిపాలిటీలో 1,00,000 జీతం ఇచ్చారు, నువ్వు కూడా మున్సిపాలిటీ ఉంటే నీకు ఇస్తారని. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యా. నీ మాత్రం మతి స్థిమితమే నీ కొడుకు మాట్లాడబడితే ఫేస్బుక్ లైవ్ చూస్తాంట నేను ఎప్పుడన్నా. యువకుడు ఏం చేస్తాడు, ఏం కథ చూస్తామని ఎప్పుడన్నా చూస్తే బజార్లో చెత్త చెదారం ఏదన్నా ఉంటే తెల్లారుజామున 6 గంటలకు పోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసినాక ఆ ఇంటి వాళ్ళు కూడా క్లీన్ చేసి చెత్త గుట్టలు వేస్తాను. అమ్మా నువ్వు ఏం చదివినావు అని అడుగుతాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తా అని అడుగుతాడు. ఎంత వస్తుందంటే 60,000 50,000 వస్తుంటే మా మున్సిపాలిటీలో 1,00,000 ఇచ్చామమ్మా, నువ్వు వచ్చి అట్లా గౌరవంగా చెప్తే మేలే. కానీ నేను చెప్పలేకుండా ఎందుకంటే గ్రామాలలో పెరిగినా కాబట్టి ఏ విధంగా సభ్యత సంస్కారం నాకు ఉంది అడ్డం వస్తూ ఉంటుంది. ఏదో భాషలో అతను మాట్లాడి మున్సిపాలిటీలో 1,00,000 ఇచ్చాము, టాయిలెట్లు గడుగుతావా అని చెప్తా. ఏం కర్మనయా, నీకు 5 లక్షలు ఇచ్చారు, నువ్వు గడుగుతావా? ఎవరి కుటుంబంలో వాళ్ళ పిల్లలను చదివించుకునేది మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళ జీవనశైలి బాగుండాలని కోరుకుంటాను. ఇలాంటివి నేర్పు నీ కొడుకు. నీ మాదిరి ఎక్కిలి చేష్టలు, కోతి చేష్టలు, చండాలంగా మాట్లాడేది, వరా తెరా అని మాట్లాడేది, ఈ పద్ధతి మానుకో. జిల్లాలో నన్ను ఎప్పుడన్నా పోతే ఎప్పుడల్లా అడుగుతాంటారు. నాకు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అడిగినాడు. ఏరేసాట ఎదురైతే ఏమన్నా ఎక్కడ పోతాను అంటే బయటకు పోతానన్నా అంటే ఎయిర్పోర్ట్లో ఆయన చెప్తాడు 30 ఏళ్లలో ఏ నాయకుడు చేయింది నువ్వు చేస్తాడవునా అని చెప్పినాడు. ఏం చేసినన్నా ఏం కథ, నువ్వు మా కష్టాలు ఉన్నప్పుడు మేము పోరాటం తప్పదు కదా అంటే అది కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా చూపిస్తాడవున్నా ప్రజలకందరికీ అని చెప్పినాడు. ఏమన్నా అతను ఎందులో వయసు పెద్దోడైనాడు మాట్లాడతాడు. అట్లా కాదయా, స్టేషన్ల ముందర కింద వండుకోవడము, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకోవడము, ఎక్కడ బట్టలు లేకుండా స్నానం చేపించడము, ఇవన్నీ చేస్తాండవు. ఇది చాలా సంతోషమైన విషయంనా. రాష్ట్రంలో ఎవరికి ఈ పరిస్థితి రాకూడుతున్న రాజకీయాల్లో నేను ఆ సీనియర్ నాయకుడి పేరు చెప్పకూడదు, కానీ ఎవరు మీ ఊరికి మీకే వదిలేస్తా, ఎవరు నాతో బాగుంటారని. ఎమ్మెల్యేనే మళ్ళా మీరు మాజీ ఎమ్మెల్యేలని. మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది నాతో మాట్లాడుతుంటారు, సన్నిహితంగా కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా నాతో మాట్లాడతాను. అంటే కనీసము పేరు ప్రభాకర్ అని అడిగితే చెప్తాడు. ఆయన గురించి ఆయనకు తెలిసి ఉంటుంది, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయడంలే, ఆయన అడిగింటాడు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది. మీరు ఎవరుకోవాలా, లేకపోతే జూనియర్లు ఎవరున్నారు, సీనియర్లు ఎవరున్నారు, ఎవరు అన్నతో సన్నిహితంగా ఉంటారు, ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఎవరు మాట్లాడుతున్నారో మీరు అనుకోవాలి. అది అంతే తప్ప నేను చెప్పేది ఏందయా, ఎరకల్లుటి ఎవరో చెప్పుకుంటే ఎట్లా చెప్తారు. అది మళ్ళీ నాకు అతను ఏడన్నా మాట్లాడుకోకుండా పని చేయకోకుండా ఉండాలి. ఏం తెలియగా మీరు నన్ను ఇట్లా అడిగి. ఇది పరిస్థితి. అంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు నీకు నచ్చదు, అధికార పార్టీ వాళ్ళు నీకు నచ్చదు, కనీసం ఇంత సీనియర్ లీడర్లు అనుకుంటారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది, తెలుగుదేశంలోకి పోయినాక మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నారు. జిల్లాను శాసించి మీరు టికెట్ ఇప్పి స్థాయి నుండి మీ టికెట్ కోసమో నానాకు వేదవులందరినీ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా కానీ మీ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు ఎలక్షన్ టైం వచ్చి టికెట్ ఇప్పిండి అని. ఈరోజు మీరు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నా ఊహ ఉన్నప్పుడు నుండి దాదాపు నేను 86 నుండి నేను తాడిపత్రిలో కేసులలోనో ఇంకో దాని పనిలో పని మీదనో తాడిపత్రికి వచ్చేటప్పుడు సింగిల్ అజెండా, జిల్లాలో ఏ స్టేట్లో ఉండే ఏ ముఖ్యమంత్రి ఫోటో కూడా బ్యానర్లో ఉండకుండా, ఏ ఎమ్మెల్యేది ఉండదు, జేసీ అన్నదమ్ములు ఇద్దరిది తప్ప. ఏవయ్యా ఇట్లుంది అనుకుంటాను. నిన్న 18 ఏళ్ళు 20 ఏళ్ళ టైంలోనే రాజకీయంగా ఉంటే ఇట్లుండలేమో అనే ఆలోచన నాకు అప్పుడే కలుగుతాను. నేను ఇంత శాసించుతున్నారు కదుప్ప వీళ్ళని. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ నెమ్మ దేశంలో ఉండే ఎక్స్ఎమ్మెల్యేలు కన్నుంటి వేసుకోబట్టారు, ఎమ్మెల్యేలు వేసుకుంటారు, మంత్రులు వేసుకుంటారు. ఫుట్పాత్ మీద వీళ్ళకి అవసరం పడుతుంది వీడు అనే వాని ఫోటోల్లో వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు జేసీ కుటుంబానికి పడింది.
వాళ్ళ కొడుకు ఎంపీకి పోటీ చేస్తాడు. నా కొడుకుల గురించి మాట్లాడు. నా కొడుకులు వచ్చి పోతారయ్యా, నీకు తెలుసో తెలుదో ఒక ఒక దృష్టి పెట్టు. నా కొడుకులు వస్తారా లేదా ఎప్పుడన్నా. నేను ఇక్కడ స్థిరంగా లేరు కానీ నా ఇంటికి వస్తారు, టిఫిన్ చేస్తారు, ఉంటారు 2 గంటలు 5 గంటలు ఒక రోజు ఉంటారు, తుమ్మింపులకు పోతారు. వాళ్ళ వ్యవసాయాలు ఇంకోటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు. నీ కొడుకు మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి ఎక్కడున్నాడు చెప్పు. నీ కొడుకు ఎమ్మెల్యే ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు కాన్ఫరెన్స్లో అని చెప్పు. అది చెప్పుయా. నీ చెంచాలతోనో ఇంకోటితో మాట్లాడయా. దయచేసి నీకు చెప్పేది ఒకటే, నీ చెంచాలు వాళ్ళు వీళ్ళతో మాట్లాడే సిగ్గు లేదా? ఎవరో అమ్మాయి చెప్తాంది జాకెట్లో చేయి పెట్టినారు. జాకెట్లలో చేయి పెట్టే సంస్కారం ఎవరికన్నా ఉంటుందయా? వాళ్ళ కుటుంబంలో ఉండేవంటే స్వయాన ఆయన భర్త అయినా కూడా పెట్టలేడు. పబ్లిక్లో చేయి పెట్టాలంటే భుజం మీద చేయలేడు. సిగ్గు ఉండాల. రోంతన్నా మాట్లాడే వాళ్ళకన్నా ఉండాలా, మాట్లాడిచ్చేయాలన్నా మాట్లాడేదానికన్నా ఉండాలా. రోంతన్నా ఉండాలి అర్థం. మేమేమన్నా మాట్లాడితే పొరపాటున వాళ్ళు ఎస్సీనో ఎస్టీనో అయితే పెద్దారెడ్డి ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడినాడు, ఎస్పీ గారు కేసు పెట్టండి, సిఐ గారు కేసు పెట్టండి, లేకపోతే నేను ధర్నా చేస్తాను. అయ్యా నువ్వు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా ఏమన్నా ఉన్నా నీకు అధికారులు భయపడతారేమో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. భయపడం కూడా ఏమయ్యా నోరు ఉందని ఈడర్చే అతనికి మైకులు ఏం అవసరం లేదు. అతను అర్చే సార్ అదంతా కదా టౌన్ అంతా ప్రాక్తుంటుంది. ఒకరినన్నా బతకనియా, సామాన్యులన్నా బతకని. టీ అంగడోళ్ళని తిడతావు, చిల్లరంగడోళ్ళని తిడతావు, టెంకాయ బండ్లోళ్ళని తిడతావు. నీకు ఇచ్చేది సార్ నెల మళ్ళా వాళ్ళని తిట్టి కొట్టి చేయాల్సిన అవసరం ఏముంది? నీ కొడుకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయి. మరోసారి ఎమ్మెల్యే కావాలన్నో లేకపోతే ఇంకోసారి ఏదన్నా కావాలన్నో రాజకీయంగా అభివృద్ధి అయ్యేదానికి ప్రయత్నం చేయి. రాజకీయాల గురించి ఆలోచన చేయి. కక్షలు కార్పణ్యాలకు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈరోజు దాడి చేయిస్తావు, వానికి రేపు పొద్దున్న ఎవరైనా దాడి చేయించుకునేందుకు అవకాశం వచ్చి వాడు దాడి చేస్తావు. చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం పోదాం. దాడులు చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఈరోజు దాడి చేస్తే వాడు మనసులో పెట్టుకుంటాడు, మళ్ళీ ఎప్పుడోసారి దాడి చేస్తాడు. అప్పుడు పెద్దారెడ్డి రెచ్చగొట్టినాడు అని చెప్తావు. అయ్యా నేను తాడిపత్రికి వచ్చినాక రెచ్చగొట్టే పరిస్థితి లేదు. 1-2 ఇన్సిడెంట్లు ఏదన్నా జరిగింటే అది పొరపాటున జరిగింటే అయితే తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా దాడులు చేయమనే ఆలోచన కూడా నాకు లేదు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ రాకముందు నాకు ఆలోచనలు వేరుగా ఉండొచ్చు కానీ నేను తాడిపత్రిలోకి వచ్చి ప్రజాస్వామ్యంగా రాజకీయంగా అన్ని విధాలుగా నేను తిరిగేటప్పుడు నేను ఎదగలనే చూస్తా తప్ప, నా స్థాయి రోజు రోజుకు పెరగాలని చూస్తా తప్ప నీ కొడుకు మాదిరి నేను చేసే పరిస్థితి లేదు. నేను ఎవరినైనా కానీ మంచి దారిలో పెట్టి భవిష్యత్తును చూసుకుంటాంట. నేను ముందు కన్నా ఈరోజు బాగుంటానా, రేపు బాగుండనా రెక్టిఫై చేసుకుంటాంట. ఎవరు లేనప్పుడు 10 నిమిషాలు ఆలోచన చేయి. నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు. మీ అన్న కొడుకుని రమ్మను, జిల్లాలో రాజకీయాలు చేయమను. అబద్ధాలు చెప్పి గర్ల తినబోతానే ఈ సెల్ ఆఫ్ చేసి నువ్వు సెల్ ఎత్తాను. పొరపాటును కూడా సెల్లులు ఆఫ్ చేసే సంస్కృతి మీ పెద్ద కొడుకుంది, మీ అన్న కొడుకు. అది మానుకోమను, అబద్ధాలు ఆడేది మానుకోమను, రాజకీయాలు చేయమను, డెవలప్ కాండి. అయ్యా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము ఈ విధంగా బతికినాము, తెలుగుదేశంలో కూడా ఆ విధంగా బతకల్లా, ఆ విధంగా మేము రాజకీయంగా మా కుటుంబం డెవలప్ కావాలని ఆలోచన చేయి. ఏంటికి ఆలోచన చేయడం లేదో నీకు అర్థం కావడం లే. దొంగతనాలు, దోపిడీలు, ఇంకోటి చేసి ఏం మూట కడతావు? మాకు చెప్తాండావు సారాయి తాగుతాను. నేను తాగేది నీళ్ళ బాటలు, నాకు సారాయి బ్రాందీలు తాగే అలవాటు లేదు. నీ కొడుకుల కన్నా పబ్బులు అవి తిరుగుతారేం కానీ నేను ఇంతవరకు పబ్బు ఎట్లుంటుందో కూడా చూడలే. బార్లు ఇవన్నీ చూసింటా కానీ పబ్బులు ఎట్లుంటాయి కూడా చూడంలే. నీ కొడుకులకు పొద్దున్న లేచే అలవాటు ఉండొచ్చు, నేను ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఉంటుందని నేను అనుకుంటాను. ఆ వయసులో అందరూ చెప్తా అంటారు కాబట్టి. నాకు కూడా మిత్రులు ఉన్నారు జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. కనీసం ఆలోచన పెట్టు. నీ కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసినాడు, ఏం బాధ్యత లేదా? రాజకీయాలంటే తెలదా? ఏమన్నా మూర్ఖుడా? ఆ క్రికెట్ బెట్టింగ్లు ఆడే వదులు వచ్చి ఈడుండి ప్రజలను చూడమను. మా నాయన ఎట్లా బతికినాడు, ఏ విధంగా ఉన్నాడు,
నేను కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలా? నేను తిట్టినట్టు తిట్టు అని మటుకు చెప్పాకు. నీ కొడుకలకు నేను తిట్టుతాండా, మీరు కూడా అట్లా ఉండాలనేది మటుకు చెప్పాకండి. దయచేసి మంచి నడవడికలతో మంచి పరిస్థితుల్లో పెట్టుకోండి. నేను ఇదే చెప్తున్నా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, సారాయి గురించి నువ్వు చెప్తాండవు. నీ ఇంటి పక్కన భాగ్యలక్ష్మి రెడ్డి అని అడ్వకేట్ అప్పుడు తాడిపత్రిలో ఆ ఇంట్లో సారాయి పెట్టి అమ్ముకుంటా అంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే కూడా నాకు సంబంధం లేదని అడ్వకేట్ నిరికించినావు. అడ్వకేట్ ఈరోజు ఆ ఆస్తులు అమ్ముకొని పోయి విజయవాడలో బతుకుతున్నాడు లాయర్గా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేసుకొని BS3 BS4 వెహికల్ నువ్వు చేసుకొని నువ్వు అన్నీ పడి నా మీద 70 కేసులు పెట్టించినాడు పెద్దారెడ్డి. చట్టం అనేది దాని పని దాన్ని చేసింది తప్ప నేను చెప్తే కేసులు పెట్టేటట్టుకుంటే నీ మీద 300 కేసులు ఉండేవి. నేను చెప్తే కేసులు పెట్టింటే నువ్వు ఇన్సూరెన్స్ ఫ్రాడ్. నీ మనసాక్షికి నువ్వే చెప్పు. మీ విలువెలుపు దేవుడు శ్రీశైలం పోదాంరా, ఉయ్యాలు వస్తావా? మా దేవుని దగ్గరికి రా, వెంకటేశ్వరుని గుడికి పోతాం, ప్రమాణం చేస్తా. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేయలేదా? స్క్రాప్ మీద వెహికల్ తెచ్చి బజార్లలో తిప్పలేదా? యాక్సిడెంట్ చేయలేదా? ఓ పర్మిట్ పెట్టుకొని ఇంకో పర్మిట్తో తిరగలేదా? నువ్వు చేసి క్రైమ్ అంతా నువ్వు కేసులలో ఇరుక్కొని నువ్వు ఇబ్బందులు పడి నీ కుటుంబం ఇబ్బందులు పడి నువ్వు చేసుకొని నా మీద అప్పో అయ్యా నేను పెట్టి వెళ్ళాలనుకొని నేను ఉండాలనుకుంటే నువ్వు ఇన్సూరెన్స్ 105 కేసులలో నువ్వు ముద్దాయిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్కు సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో పోలీసు కూడా తల వంచుకునే పరిస్థితి. పోలీస్ సంతకాలు కూడా ఒక వెహికల్ అమ్మితే ఎవరన్నా కానీ మనం ఒక వెహికల్ అమ్మితే దాని క్లియరెన్స్ కోసం పోలీస్ స్టేషన్కి పోతాం. సార్ దీని మీద కేసులు లేవని ఒక లెటర్ వేయండి అని, NOC. ఆ NOCలు కూడా నువ్వే తయారు చేసి సంతకాలు పెట్టిన చరిత్ర నీ కుటుంబానికి నీకుంది. నువ్వు చెప్తే నమ్ముతాండ్రని పదే పదే రీలేజ్ చెప్తాంటావు. మీ నాయకుడు ఏ విధంగా చెప్పిన మాట చెప్పి 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 ప్రజలకు బ్రీఫ్ చేస్తుంటాడో నువ్వు కూడా చెప్పిన మాట చెప్పి 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 నువ్వు మంచి ఉత్తమునివి. పాపం జేసీ ప్రభాకర్కి వాళ్ళ కుటుంబానికి ఇట్లాంటివి ఏంటివి లేవు, పెద్దారెడ్డి మాత్రమే ఇట్లాంటివన్నీ చేస్తాడని నిరూపించుకునే దానికోసం నువ్వు ఇవన్నీ చేస్తుంటావు. దయచేసి నీకు చెప్పేది ఒక్కటే, రాజకీయాలు మాత్రమే చేస్తాం. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తావు. నేను ఇతువు చెప్తాడా, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని. నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మాత్రం కాదు. నేనేం చెప్తాండా కదా, అదే చెప్తాండా. నేను ఇప్పుడు లాస్ట్ సందేశం కూడా అదే, 14 కాన్స్టిట్యున్సీలలో ఏది జరుగుతుందో అది కూడా మన కాన్స్టిట్యున్సీలో జరగాల. ఎవరన్నా గ్రామాలలో వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటారు. నీ దగ్గరకు వచ్చి ఆ స్టేషన్కి ఫోన్ చేయి, అంతే తప్ప నువ్వు రెచ్చగొట్టేది ఏంది? 24 మంది ఉన్నారు నా హిట్ లిస్ట్లో, ఆ గ్రామాలలో ఇట్లా చేస్తున్నారు, ఆ ఊర్లో లీడర్ లేడా అంటే నియంత పాలన చేస్తున్నావు. నువ్వేమన్నా అందరిది వకీలు నువ్వే తీసుకొని నువ్వే దాడులు చేయాలనుకుంటున్నావా? ఇదేం ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది బతుకుంది, నీ కబందాస్థాలలో లేదు. మనం చూస్తుంటాం యూట్యూబ్లలో, ఒక రాజు ఈ విధంగా చేస్తా అన్నాడు, ఒక రాజు ఈ విధంగా చేస్తా అన్నాడు, లేకపోతే ఒక రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, ఇంకోసారి ఇంకో విధంగా జరుగుతుంది. దాని గురించి చెప్పమంటున్నా కదా, రమ్మంటున్నా చర్చికి రమ్మను. మీరు కాదు నన్ను అడిగినది, మీరు ప్రభాకర్ని అడగచ్చు కదా. ఏంటికన్నా అడగలేకున్నారు? మీ ఇంటికి ఏంటికి వచ్చినాడు పెద్దారెడ్డి అని మీరు అడిగినది కదా. ఆడ మీ దగ్గర నోరు మీద అతని దగ్గర నోరు పడిపోయింది మీకు. నేను చెప్తాను, మీకు నోరు పడిపోయింది. అతను మాట్లాడతాడు, తిడతాడని మీకు భయము. ఆ భయం తప్ప ఏరేదేం లేదు. ఏంటికి వచ్చినారని అడగమని చెప్తాను కదా.
అడగమని చెప్పదు, నోరు అడిగిపోయింది. వీడియోలు చూపించినటువంటి నిజమేనా? చర్చకు రమ్మని ఆ టవర్ క్లాక్ కాడ పెట్టేదంతా మీరు పెడతా అరుపులలో అతనే ఇతను నాకు చర్చకు రమ్మను, కూర్చుందాము. అతని దగ్గరే మాట్లాడరు, బయట పోయి ఉంటారు, కెమెరా వాళ్ళని పెడతారు, మాట్లాడిస్తారు. అందరం కూర్చుందాం, ఇట్లనే కూర్చుందాం అందరం మాట్లాడమను. అతని టేబుల్ మీద వేరు, నా టేబుల్ మీద వేరు. మీరు మాట్లాడరు, నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి నన్ను క్వశ్చన్లు ఎత్తంటారు. ఏంటి అతన్ని వేయండి, ఏడ్చే మళ్ళీ మీరు కానరారు, మీ ఇంటికాడ కూర్చుంటారు పోలీసులు. నాకు తెలుసు, నేను ఈ రాష్ట్రంలో తిరుగుతాండా, ఈ జిల్లాలో తిరుగుతాండా, ఎవరు భవిష్యత్తు ఏమో తెలుసు, యా రిపోర్టర్ ఏమి, యా నాయకుడు ఏమి, యా దేశ నాయకుడు ఏమి అనేది నాకు తెలుసు. నేను మీతోనే తిరుగుతాను, నేను మీతోనే స్నేహం చేస్తాను. నేనే వేరే వాళ్ళతో రాక్షసులతో ఇంకోటితో చేయడంలే. ప్రజాస్వామ్యంలో ఉండా కాబట్టి అందరూ మీతో పాటే నేను కూడా స్నేహం చేస్తాండా. రాజకీయ నాయకులతో చేస్తాండా, దొంగలతో చేస్తాండా, మంచోళ్ళతో చేస్తాండా, అన్నీ తెలిసాను కాబట్టి నాకు తెలుసు. అతన్ని అడగండి. అతన్ని అడగండి, నాకు వచ్చిన భాష నేను చెప్తా. ఇప్పుడు చెప్పినా కదా, అదే భాషతో నేను చెప్తా. అతనికి ఏ భాష వచ్చిందో చెప్పు. లాయరుకు నీ కేసులు రావని తిడతాడు, నీకు ఏం లా చేసినావు అంటాడు. ఎవడన్నా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడితే నీకేం తెలుసురా అంటాడు. బట్టలు అతనే పట్టించా అంటే ఈయన మా ఇంట్లో మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా, అతనింటికి అడిగిపోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చు పోలే. ఏదో కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం.